హలో ఎవ్రీవన్, సమ్మర్ స్పెషల్ బియ్యం పిండి వడియాలు అయితే పార్ట్ 1 పెట్టాను కదా. ఇప్పుడు పార్ట్ 2లో ఆరేసాక ఎలా చేశాను అనేది చూపిస్తున్నాను, చూసేయండి. ఇదిగోండి, ఒక్కరోజు ఎండకే ఫుల్గా ఆరిపోయాయి. ఇంకా క్లాత్ పైన వేసిన వడియాలను అయితే ఇలా తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం మనకు కొద్దిగా కష్టంగా ఉంది అనిపిస్తే క్లాత్ని వెనక్కి మడతేసి కొంచెం వాటర్ చల్లి తీసుకుంటే వడియాలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇదిగో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే క్లాత్ని ఇలా మడిచేసి దానిపైన వాటర్ చిలకరించి మనం వడియాలు అయితే ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకున్న వడియాలని ఒక ప్లేట్లో కానీ బేసన్లో కానీ వేసి నెక్స్ట్ డే కూడా ఒక 2-3 అవర్స్ అన్నది ఎండలో ఎండబెట్టేసుకున్నామంటే మన వడియాలు తినడానికి రెడీ అయిపోయినట్టే. సో ఇదిగోండి, వడియాలు అయితే ఆరిపోయాయి. ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే వడియాలు ఆరిపోయాయి. ఇప్పుడైతే చూడండి, వేగాక చక్కగా అప్పడాలా అయితే అవుతాయి వడియాలు అన్నవి. ఈ వడియాలు మన ఇష్టం వచ్చిన సైజులో మనం చేసుకోవచ్చు. ఏ సైజులో చేసుకున్నా కూడా ఈవెన్గానే అవి అనేవి ఎండుతాయి, బాగా ఫ్రై అవుతాయి అనమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే ఈ సైజులో చేసుకున్నాను. ఈ అప్పడాలు వచ్చేసి మనం సాంబార్ రైస్ అలా కాకుండా ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినడానికి బాగుంటుంది. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.